హలో క్యూటీస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మునీర్ క్రియేషన్స్. నిన్న నెల్లూరుకి వెళ్ళాం కదా అండ్ ఈరోజు మార్నింగ్ అయితే నెల్లూరు నుంచి రిటర్న్ అవుతున్నాము. సమ్మర్ వెకేషన్ అని మాతో పాటు మా అత్తమ్మ వాళ్ళు పిల్లలు కూడా వస్తున్నారు. ఈ కనిపించే బ్రిడ్జ్ కింద అయితే పెన్నా రివర్ ఫ్లో అవుతుంది. బట్ ఇప్పుడైతే వాటర్ లేవు. బట్ ఈ ప్లేస్లో సన్ రైజ్ చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము మార్నింగ్ 6కి నెల్లూరులో స్టార్ట్ అయ్యాము. 8కి అంతా ఆత్మకూరుకి రీచ్ అయిపోయాం. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారని మా మమ్మీ బేకరీలో కొన్ని స్నాక్స్ తీసుకున్నారు. ఇంకా పక్కనే ఫ్రూట్ షాప్ ఉంటే ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి రీచ్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మా ఊర్లో ఆఫ్టర్నూన్ వరకు పవర్ కట్ అని చెప్పారు. సో మా ఫ్యామిలీ అందరం కలిసి కాసేపు అలా చెట్ల కింద కూర్చోడానికి బయటికైతే వచ్చాము. ఇంకా అక్కడే చాలాసేపు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి చాలా కబుర్లు చెప్పుకొని ఇంకా జీరా సోడా తెప్పించుకొని అయితే తాగాము. ఇలాంటి మెమోరీస్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి కదా. ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసుకున్నాక మార్నింగ్ తెచ్చుకున్న మలై కాజా అయితే తిన్నాము. నెల్లూరులో ఫిష్ కర్రీ తర్వాత ఫేమస్ అంటే మలై కాజా అని చెప్పుకోవచ్చు. మలై కాజా నోట్లో వేసుకోగానే అయితే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంది. ఈవినింగ్ స్నాక్స్కి మా అక్క బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తా అని చెప్పింది. ప్రాసెస్ కరెక్ట్ కాదు అని చెప్తే చేసి పెట్టడం ఎక్కువ, తిను అని చెప్పి తిట్టింది కూడా. మొత్తానికైతే మా అక్క చేసిన వంట తిని మేమందరం సేఫ్గానే ఉన్నాము. మాకైతే ఏం కాలేదు. చెప్పాలంటే బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్ కూడా బాగుంది. ఆఫ్టర్నూన్ మా అక్క జ్యూస్ అయితే చేసి పెట్టింది. బట్ అది తాగడం మర్చిపోయాను. అందుకోసం నైట్ నేను మా కజిన్ వేస్ట్ అయిపోతుందని తాగేసాము. నైట్ ఫ్యామిలీతో కలిసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ బుక్ చదవడానికి చాలా డేస్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ ఈరోజు మా కజిన్ అయితే తీసుకొచ్చింది. ఇంకా లేట్ చేయకుండా ఈ బుక్ని చదవడం అయితే స్టార్ట్ చేసేసాను. ఈ బుక్లోని లైన్స్ చదువుతున్నప్పుడు రైటర్ యొక్క ఫీలింగ్స్ని మనం ఫీల్ అవుతున్నట్టు చాలా చక్కగా అయితే రాశారు. చదివిన ప్రతి ఒక్కరికి ఈ బుక్ అయితే చాలా బాగా నచ్చుతుంది. మీరు ఇప్పటి వరకు ఈ బుక్ చదవకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి. బుక్ చదివేసి నా డే అయితే ఎండ్ చేసేసాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్. వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.